జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా? చేసుకుంటే డివోర్స్ అవుతుంది. చేసుకుంటే డివోర్స్ అవుతుంది. ఓకే. జాతకాలు అష్టవర్గ కూటమి అని ఒకటి ఉంటుందమ్మా. అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే 8 కలవాల. ఓకే. ఈ 8లో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతానం, వైధవ్యం, కష్టాలు, తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం, అత్తగారి సౌఖ్యం, లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమేటిక్గా పుట్టడం. 8 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం మినిమం 6 కలిస్తే చేసుకోవాలి. ఓకే. కానీ జనాలు దీంట్లో 2 కలవకుండా చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? పుట్టే పిల్లలు ఆటిజంతో పుడతారు, లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు, లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు. అంటే అబ్బాయి అమ్మాయిలో ఒక తల్లిదండ్రుల మాటలు ఉండకపోవచ్చు, లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు, లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు. గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది 7వ స్థానాన్ని చూస్తారు. నేను గురువుని చూస్తా, 6ను చూస్తా. 6లో గురువు ఉన్నాడు. శ్రీజ జాతకాన్ని విశ్లేషిస్తే శ్రీజ జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది, కుజుడు నీచంలో ఉన్నాడు. సో ఆమె జాతకంలో 3 నుండి 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా 3 నుండి 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ 2 అయినాయి, ఇంకో 2 ఉంటాయి. అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా 3 నుండి 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడే చెప్తున్నా అది కూడా. సో గురువు నీచాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి ఒక మనిషికి అనేది. ఆల్రెడీ 3వ భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఈవిడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు, ఇంకొకరిని కూడా పెళ్లి జాతకం చెప్పినమ్మా ఇట్లా చేసి నన్ను తిట్టిస్తారు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు 3 నుంచి 4 అన్నారు. సడన్ గా చెప్పినా ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె గురించి మాట్లాడినా, కంటిన్యూగా మాట్లాడినా, ఫ్లోలో బాబాయ్ అమ్మాయి గురించి మాట్లాడినా. అంటే బాబాయ్ది అమ్మాయిది ఈక్వల్ జాతకం ఈక్వల్. గురువు నీచంలో ఉన్నాడు. ఓకే. గురువు నీచంలో ఉంటే జనరల్గా 3 నుండి 4 పెళ్ళిళ్ళు అవుతాయి ఎవరికైనా సరే. రూల్ అది. మనమేమో పర్సనల్గా వ్యవహారం తిట్టుకుంటాం, వాళ్ళు ఇట్లా చేసుకుని ఎవరు కావాలని. ఇక్కడ అమ్మాయి 3వ పెళ్లికి సిద్ధమవుతోంది మీరన్న లెక్క ప్రకారము. ఆల్రెడీ బాబాయ్ 3వ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో 2-3 నెలల్లో పెళ్ళి అయిపోతుంది 3వ పెళ్ళి. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ని చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి? పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఈమెకి ఇప్పుడు ఉన్న ఆవిడకు కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది మీరు చెప్పారు. ఇక అది ఇప్పుడు అప్రస్తుతం అది ఎందుకంటే ఆయన నేను చెప్పినా కదా, నేను ఏం చెప్పినా 3 నుండి 4 అయితే అని చెప్పిన. ఇప్పుడు 3 అయింది ఆయనకు, ఇంకొకటి ఉన్నది పెండింగ్. ఇవాళ అవుతుందో ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం. ఓకే. ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా? చెప్పలేము. ఫస్ట్ జాతకం ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో. 4వది అంటే నా వల్ల కాదు, అసలు శాస్త్రం కూడా రాయలే కదా 4వది ఏమైతుంది. స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత, తన జనసేన అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే పర్సనల్ గా సంబంధం లేదు. నేను అదే కొట్లాడుతున్నా స్టార్టింగ్ నుండి. ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు. ఆయన ఎన్ని పెళ్లిలన్నా చేసుకోనియండి, అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము, అది ఆయన వ్యక్తిగతము. రైట్. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో తిరుగుతున్నా ఇన్ ద సెన్స్ నాకు ఇష్టం ఉండి ఒక అమ్మాయితో నేను డేటింగ్ చేసిన. ఎవరు బాధపడాలి? నా పెళ్ళాం బాధపడాలి. జనాలకేం బాధ? నేను ఆ టైప్ మాట్లాడతా. సో మనకు సంబంధాలు ఆయన అంటే ఆయన పార్టీ లీడర్ అయినంత మాత్రాన ఇంకా ఆయన ఏం చేయడం లేదా? మీరే ఆయన లాస్ట్కు యూరప్ పోయి కనీసం ఓ పబ్లో కూర్చుందామంటే బతకనియరు, అమెరికాకు పోయి కసినోలో కూర్చుందామంటే బతకనియరు, బ్యాంకాకు పోతే బతకనియరు. ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు నిన్న బిడ్డ కోసం అని ఎక్కడికో పోతే అది భ్రష్టు పట్టించారు. ప్రతి ఒక్కరి మీద ఇదే బాధనా? అంటే ఎంజాయ్ చేయొద్దా లైఫ్లో? రైట్. ఓకే. సో చూద్దాం ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్స్. పవన్ కళ్యాణ్ గారికి అలాగే శ్రీజ గారికి 3 నుంచి 4 పెళ్ళిళ్ళు యాజ్ పర్ వేణుస్వామి ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్నాయని తను చెప్తున్నారు. రాబోయే కాలంలో మరి అది ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. రష్మిక మందన్న అనే హీరోయిన్కి పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు. ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు, ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు, మీకు పిచ్చిలేసింది, దానికి పిచ్చిలేసింది. ఇవాళ చూస్తే ఆ అమ్మాయి నేషనల్ క్రష్. ఏం పూజ చేశారు రష్మిక మండనతో? ఆ మధ్య ఫోటోస్ చూస్తాను. ఇక్కడే చేశారా? ఈ ఆఫీస్ లోనే చేశారా? తన ఇంట్లో చేశాం. తన హైదరాబాద్ ఇంట్లో. ఏంటి, ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక? దీనికోసమే. తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి షష్టాష్టకాలు అయినాయి, మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన. నేను విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే ఆ అమ్మాయి ఏమన్నదంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము, అతను కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిత్ శెట్టి అనేటువంటి హీరో, కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగాలేదు, అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన. వదిలేయండి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వదిలేసింది. ప్రెస్ మీట్ పెట్టింది, వచ్చింది.
తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము. అది కూడా రాజశ్యామల నెంబర్ 1 క్లాస్లో, అంటే రాజశ్యామల బగాలమ్మకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక 2-3 రకాలు ఉంటాయి. నేను టాప్ ప్రయారిటీ నెంబర్ 1 చేసిన ఆమెకు. నెంబర్ 1 చేసినప్పుడు చెప్పిన, ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు, ప్లస్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను. అంటే ఒక రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పిన. సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవాళ 6 కోట్లు 7 కోట్లు తీసుకుంటుంది. సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది. బట్ అక్కడ యోగం ఉండాలి. యోగం లేకపోతే పనిచేయదు. మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్. మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి పెడతామంటే లేదు, ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం. ఆ అమ్మాయికి చేసినాం. అట్లా చాలామంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు, హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం పూజలు చేస్తుంటాము. కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు, కొంతమంది పెట్టొద్దని చెప్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ మనం పబ్లిసిటీ చేయాలని రూల్ ఏమి ఉండదు. చాలామంది. సో రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు. ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు? కాంగ్రెస్ అనుకుంటున్నాను. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్. ఓకే, అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది. తనకు ఆ యోగం ఉంది. ఇప్పుడు తను రమ్య అని, తను కుత్తు రమ్య అని పనిచేసింది. రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది, ఎంపీగా పనిచేసింది. ఓకే, మీకు ఐడియా ఉండుంటుంది. కన్నడ హీరోయిన్ కుత్తు రమ్య. సో తను కూడా ఈమెలాగానే, అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, రష్మిక మందన. స్వామి గారు, ఈ మధ్య చాలామంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, అనేక మంది విమెన్ పొలిటీషియన్స్, లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కామాఖ్య దేవాలయం వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రత్యేక పూజలు అంటూ ఉన్నారు. అసలు ఏంటి గుడి ప్రాసెస్? ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కామాఖ్య అమ్మవారు, కామాఖ్య దేవాలయ పూజలు, అక్కడ జరుగుతూ ఉన్న ఈ దర్శనాలకి సంబంధించి ఎందుకంత ప్రాశస్త్యం ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది? నా క్వశ్చన్ అది. అండ్ ఆ అమ్మవారికి సంబంధించిన వివరాలు ఏంటి? మీరు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే అది నా ద్వారానే ప్రచారం గావింపబడ్డది. అవునా? జనరల్గా కామాఖ్య కమలాత్మిక, మనం పిలిచే విధానం కామాఖ్య అంటే కమలాత్మిక వచ్చి కామాక అయింది. సో కామాఖ్య దేవాలయం అనేటువంటిది అస్సాం రాష్ట్రంలోని గౌహతి, క్యాపిటల్ గౌహతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచలము అనేటువంటి కొండ మీద ఉన్నది. సో ఈ యొక్క అమ్మవారు ఎట్లా ఏర్పడ్డది? సతీదేవి, ఎవరైతే మనం పార్వతీదేవి అనుకుంటామో, సతీదేవి దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు, అంటే శివుడి యొక్క మామ దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు శివుడిని సతీదేవిని పిలవకపోవడంతో, సతీదేవి పిలవకున్నా సరే అక్కడికి వెళ్ళడం వల్ల దక్షుడు శివుడిని సతీదేవిని ఇద్దరిని అవమానిస్తాడు. ఆ అవమాన భారంతో సతీదేవి అదే హోమం జరుగుతున్నటువంటి అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పరమశివుడు కోపంతోనొచ్చి విపరీతంగా నృత్యం చేస్తూ ఇంకా ముల్లోకాల్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని వదిలి ఏదైతే అమ్మవారి శరీరం ఉందో, దహనం కాబడ్డ శరీరాన్ని 51 ముక్కలు చేస్తాడు. ఖండాలుగా జరుగుతుంది. ఆ 51 ముక్కలు ప్రపంచం మొత్తాన పడిపోయినాయి. ఓకే. ఆ ప్రపంచం మొత్తంలో పడ్డటువంటి లెక్కను పక్కన పెడితే భారతదేశంలో 18 పడ్డాయి. వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. 18 పడ్డాయి. ఆ 18 పడ్డటువంటి వాటిలో ఒకటి అతి ముఖ్యమైనటువంటిది, ప్రపంచాన్ని శాసించేటువంటిది, మనము ప్రపంచంలోకి రావడానికి ముఖ్యమైనటువంటిది ఒక తల్లి యోని. మనం యోని నుండి అందరం బయటకు వస్తాం. సో ఆ యోని వచ్చి కామాఖ్య కొండ మీద పడ్డది. దాన్నే నీలాచలము అంటాం. ఆ నీలాచలము అనేటువంటి కొండ మీద పడ్డటువంటి అమ్మవారి యోని ఆ పడడమే 10 ముక్కలైంది. ఆ 10 ముక్కలు పక్కన పడ్డాయి. వాటిని ప్రపంచాన్ని కమాండ్ చేయగలిగినటువంటి 10 మహావిద్యలు అంటారు. 10 మహావిద్యలు అంటే ఒక 10 విద్యలు. ఆ 10 విద్యలు అల్టిమేట్. ఆ 10 విద్యలను మనం కనుక అభ్యాసం చేస్తే, నేర్చుకుంటే, వాటిని మనం పూజిస్తే ఇక మనకు ప్రపంచంలో తిరుగులేదు. సో ఒక్కొక్క విద్య ఒక్కొక్క దానికి ఉపకరిస్తుంది. రాజశ్యామల మనం విన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆ పూజ చేస్తారు. రాజశ్యామల, దాన్నే రాజమాతంగి, బగాళాముఖి, చిన్నమస్త, తార, కాళి, భువనేశ్వరి, భైరవి. సో ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి 10 మహావిద్యలు, 10 విద్యలు. ఓకే. సో మరి 10 విద్యలను గొప్పతనం ఏంటంటే, మామూలుగా మనం చూసేటువంటి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. అంటే ఉదాహరణ, సపోజ్
మనం అనుకోకుండా అడవిలో వెళ్తుంటే మనకు పార్వతీ పరమేశ్వరుడు కనిపించిండ్రు అనుకుందాం మనం. ఎగ్జాంపుల్, పార్వతీ పరమేశ్వరుడు కనిపించినప్పుడు పార్వతి అరవింద స్వామిలాగా, పార్వతి సమంతలాగా, అరవింద స్వామిలాగా శివుడు ఏమి ఉండడుగా. అంటే ఒక ఆలోచనకు కూడా అందనటువంటి పరిస్థితిని సృష్టించబడింది కామాఖ్య. ఓకే. అంటే కామాఖ్యలో ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు, అన్ని యోని రూపంలో ఉంటాయి. డైరెక్ట్గా మనం పూజించేది అమ్మవారి యోనికి, డైరెక్ట్ యోనికే పూజిస్తాం మనం. ఓకే. అంటే ఎక్కడ విగ్రహాలు కనిపించవు. ఒకవేళ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయి, భయానకంగా తలకాయ లేకుండా అమ్మవారు. ఇప్పుడు చిన్న మస్తాన్ ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కింద ఇద్దరు శృంగారం జరుపుతూ ఉంటే వాళ్ళ పైన నిలబడి తన యొక్క తలకాయను తనే నరుక్కొని ఒక మట్టి చిప్పలో తన యొక్క హెడ్ నుండి వస్తున్నటువంటి, గొంతు నుండి వస్తున్నటువంటి రక్తాన్ని తాగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దేనికి సూచకం అంటే ఏం చూపిస్తుంది ఇదంటే, ఉదాహరణ, ఒక కురూపి అయినటువంటి ఒక తల్లికి ఒక అబ్బాయి జన్మించిండు. ఆ అబ్బాయి పెద్దగా అయిన తర్వాత ఆ తల్లి నుండి దూరంగా వెళ్తాడా? మా అమ్మ అందంగా లేదు సమంతలాగా, నాకు మా అమ్మ వద్దంటాడా? అనడు. సో ఎంత కురూపి అయిన తల్లి అయినా తన తల్లిని ప్రేమిస్తాడు. సో ఇది ఒక దృష్టాంతం. అంటే అందానికి సంబంధం లేదు, మాతృత్వం అనేటువంటిది అలాంటిది. అంటే తన తల్లి తన పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది అని చెప్పడంలో భాగంగా ఈ యొక్క ఉపమానం వర్తిస్తుంది. సో అక్కడ ఎక్కడ కూడా విగ్రహాలు అందంగా ఉండవు, స్మార్ట్గా మనం చూసే విగ్రహాలాగా స్మార్ట్గా ఎక్కడ ఉండవు. మనం ఫోటోల్లో చూసినట్టుగా వెంకటేశ్వర స్వామి, రాముడు, సీత, లక్ష్మీదేవి లాగా ఉండరు. అక్కడంతా చాలా భయానకంగా ఉంటుంది పరిస్థితి. అలాగే అన్ని యోని రూపాల్లో ఉంటాయి. సో అక్కడ పూజించేటువంటి విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పంచమకారాలు అంటాం మనం. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము, ఈ ఐదింటిని బట్టి పూజించడం జరుగుతుంది. మత్స్యము అంటే చేప, మాంసము అంటే మటను, ముద్ర అంటే ముద్రలు, మద్యము అంటే లిక్కరు, మైథునము అంటే సెక్స్. ఈ ఐదింటితోనే అమ్మవారికి పూజ నిర్వహిస్తారు. ఇవి లేకుండా అమ్మవారికి పూజించడం జరగదు. సో ఇది అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఇక్కడ కూర్చుంటే కాదు. రెండవది, మీరు చాలా వరకు నా వీడియోలో చూస్తే నేను షర్ట్ మీదనే నేను అమ్మవారికి నైవేద్యం పెడతా ఉంటా. చాలామందికి డౌటు, చాలామంది తెలియని వాళ్ళు కింద కామెంట్ పెడుతుంటారు, ఏంది స్వామి మీరు షర్ట్ వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతారు ఏంది అంటారు. సో నేను దక్షిణ భారతదేశంలో అమ్మవారికి పూజలు నిర్వహించే స్థాయి నా ఒక్కడికే ఉంది, వామాచారంలో. అంటే అమ్మవారికి మనం 2 రకాలుగా 3 రకాలుగా పూజలు చేస్తాం. నెంబర్ 1, కామాఖ్యాదేవికి చేసేది ఫస్ట్ దక్షిణాచారం, అంటే మన దగ్గర సాంప్రదాయంలో చేసేది పూలు, పండ్లు, స్వీటు పెట్టి చేసడం. రెండవది వామాచారం, అంటే ఎడమ చేతితో చేస్తాం. ఇప్పుడు నేను చేసే పూజలన్నీ కూడా ఎడమ చేతితో చేస్తాం. మామూలుగా మీరు చేసే పూజలన్నీ కుడి చేతితో చేస్తారు, మేము చేసే పూజలన్నీ ఎడమ చేతితో చేస్తాం. ఎందుకలా? అదే వామాచారం అంటే అంటే ఎప్పుడు ఎడమ చేతితో చేసినప్పుడు మేము చేసే పూజలలో, ఇప్పుడు ఉదాహరణ, మీరు పూజ చేసినప్పుడు మీకు ఏం చేస్తారు, తీర్థం ఇచ్చి ఆచమనం తీసుకొని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని మీకు తీసుకుంటారు. బట్ మేము మీకు ఇస్తాము, కానీ దాంట్లో తీర్థంలో లిక్కర్ ఉంటుంది. ఓకే. తీర్థంలో లిక్కర్ ఉంటుంది. మీరు తీసుకొని తీర్థం తీసుకుంటే దాంట్లో లిక్కర్ ఉంటుంది. సో అట్లనే నేను నాన్ వెజ్ ఉంటుంది, నేను అమ్మవారికి పెట్టి నాన్ వెజ్ ఉంటుంది. నేను హోమం చేసింది అనుకోండి, సపోజు నేను హోమం చేస్తే వామాచారంలో హోమం చేస్తే చికెన్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, పూరి ఉంటుంది, ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది. వీటితో నేను పూజ చేస్తాను. రెండవది ఉచ్చిష్ట చాండాలని. ఉచ్చిష్టం అంటే ఎంగిలి, చండాలని అంటే తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుకుంటే ఏమరా ఎంగిలి మంగళం చేస్తున్నాం అంటారు. అంటే ఎంగిలి మంగళం అంటే ఏంటి అంటే జనరల్గా మనం తినేటప్పుడు ఆ చేయితోని పెరుగు గిన్నెని ముట్టుకోవద్దు మన దగ్గర. సో మాకు అది ఎంత చండాలం చేస్తే మాకు అంత హ్యాపీ, అమ్మవారు అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఉచ్చిష్ట చాండాలని అంటే ఏం చేస్తాము అంటే మేము హోమం చేసుకుంటూ ఈ చేయితో నెయ్యి వేసుకుంటూ హోమగుండంలో ఈ చేయితోని మేము నాన్ వెజ్ తింటాం, ఈ చేయితో మేము మందవుతాం. మీకు ఐడియా లేదు, హ్యాపీగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కండి, అస్సాం ఫ్లైట్, గౌతులో దిగండి, వెళ్ళి పూజలో అక్కడ హోమగుండాలు ఉంటాయి బయట. అమ్మవారికి కామాఖ్యలో కానీ బగాలముఖిలో కానీ హోమగుండాలు ఉంటాయి. పోయి అక్కడ నిలబడి చూడండి. అయ్యగారి ముందర ఒక ఫుల్ బాటిల్ ఉంటుంది, మన రేంజ్ను బట్టి ఆ తెచ్చిన భక్తులను బట్టి ఒక రేంజ్లో ఫుల్ బాటిల్ ఉంటుంది. బట్ తాగడానికి చిన్న ఒక వెండి పాత్ర ఉంటుంది, మన చిన్నపిల్లలకు ఉగ్గు గిన్నె అంటాం, ఆ లెవెల్లో ఒక చిన్న గిన్నె ఉంటుంది. సో ఈ లిక్కర్ బాటిల్ దాంట్లో పోసుకొని ఆయన మందు తాగుతూ హోమం చేస్తూ ఉంటాడు, ప్లస్ అదే మందును హోమంలో వేస్తూ ఉంటాడు. దీన్ని ఉచ్చిష్ట చాండాలిని అంటాం. అంటే ఏం లేదు, మనం వాడేటువంటి మందుల్లో నార్మల్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అని ఉంటాయి. స్టెరాయిడ్స్ ఎందుకు వాడతామంటే తొందరగా రిజల్ట్ రావడానికి. ఇది కూడా గంతే. అమ్మవారి దగ్గర నుండి తొందరగా రిజల్ట్ రావాలి అంటే మనం పెద్ద ఎత్తున మన ఆశలు ఉన్నప్పుడు, పెద్ద ఎత్తున మన గోల్స్ ఉన్నప్పుడు ఈ పూజలు చేయడం ద్వారా మనం సక్సెస్ రేట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ, ఒక మినిస్టర్ కావాలి, ఏం చేయాలా?
అంటే కామాఖ్యకు రాజశ్యామల, బగాలమ్మకి తార, చిన్నమస్త 4 పూజలు ఉంటాయి. రాజశ్యామల అంటే డబ్బు ఇస్తుంది, పొజిషన్ ఇస్తుంది. బగాళమ్మకి అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి శత్రువులను నిర్వీర్యం చేస్తుంది.